కొన్ని మార్నింగ్స్ అయితే హెక్టిక్‌గా ఉంటాయి. కొన్ని మార్నింగ్స్ అయితే లీజర్‌గా ఉంటాయి కదా! సో, మార్నింగ్స్ ఎలా ఉండాలి అనేది మనం ఆ రోజు చేసే రెసిపీస్‌ని బట్టి ఉంటుందనమాట. సో, అప్పుడప్పుడు ఏవైనా రెడీమేడ్‌గా అంటే డైరెక్ట్‌గా తీసి చేసుకునేలాగా ఏమైనా పులిహోర గానీ, లేదంటే మామిడికాయ పులిహోర చేసుకోవడానికి మామిడికాయ తురిమి పెట్టుకుంటాం కదా! అలాంటివి ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది మన పని. సో, ఈరోజైతే నేను మా పాప లంచ్ బాక్స్‌కి మామిడికాయ పులిహోర చేద్దామని పోపు పెట్టేశాను. పక్కన రైస్ కూడా పెట్టుకున్నాను. ఇంకా అందులోనే మిక్స్ చేసి పులిహోర అయితే చేస్తున్నాను. అదైతే మనకి మామిడికాయలు ఉన్నప్పుడు అలా చేసి పెట్టుకుంటే చక్కగా 6 మంత్స్ వరకు కూడా స్టోర్ ఉంటుంది. నైట్ అయితే దోస బ్యాటర్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అందులో చట్నీ కోసమని ఇంకా కొబ్బరి, పల్లి, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నప్పుడు అలా నేను మిక్సీకి ఏసి పెట్టుకుంటాననమాట. సో, అది కూడా కొంచెం యాడ్ చేసేసుకొని చట్నీ అయితే రెడీ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్యాటర్ కూడా వీక్‌కి సరిపడా దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి మార్నింగ్ టిఫిన్స్‌కి కూడా ఎలాంటి హడావిడి ఉండదు. నేనైతే అలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను ఈ వీక్. అండ్ దోసలు సాఫ్ట్‌గా రావాలి, చక్కగా రావాలి అంటే ఏదో వేయాలి, అది వేయాలి, ఇది వేయాలి అని చెప్తుంటారు కదా! నేనైతే ఈసారి ఏం వేయలేదు. అయినా నా దోసలు ఎంత బాగొచ్చాయో మీరే చూడండి. అండ్ నేనైతే ఓన్లీ మినపప్పు అండ్ బియ్యం నానబెట్టుకొని మిక్సీకి పెట్టుకున్నాను నైట్. మార్నింగ్ కల్లా చక్కగా ఫర్మెంట్ అయ్యింది. అండ్ దోసలైతే చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. ఇంకా అప్పుడప్పుడు అంటే నేను ముందు చేసినప్పుడు కొంచెం సాబ్దాన్ బియ్యం లేదంటే ఇంకా మెంతులు అలా ఇలా అన్నీ చెప్తుంటారు కదా! అవన్నీ వేసి ట్రై చేసేదాన్ని. ఈసారి అయితే ఏమీ వేయలేదు. దోసలు అయిన తర్వాత చట్నీకైతే పోపు పెట్టేసుకున్నాను. అండ్ నేను ఒక టాపిక్ గురించి ప్రిపేర్ అవుతున్నాను. ఏంటంటే మనం దేవుడు ఉన్నాడా లేడా అనే కన్ఫ్యూజన్‌లో ఉంటాం కదా! సో, అప్పుడప్పుడు అలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా మనం దేవుడిని ఎలా రిలేట్ చేసుకుంటే బావుంటది, అంటే దేవుడు ఉన్నాడని నమ్మడానికి ఎలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే బావుంటది అనే దానిపైన ఆలోచిస్తున్నాననమాట. సో, ముందు ముందు అలాంటి వీడియోస్ పైన మాట్లాడుకుందాము. అండ్ నా దోస అయితే చూసారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉందో. స్నాక్స్ బాక్స్‌కి అయితే దోస పెట్టేశాను. ఇంకా లంచ్‌కి మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాంగో పులిహోర ఉంది కదా! అది కూడా పెట్టేశాను. ఇంకా డైలీ ఒక క్యారెట్ కానీ, కీరా కానీ ఏదో ఒక వెజిటేబుల్ ఉండేలాగా చూసుకుంటాను నేను. అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేస్తే బావుంటదని ఒక చిన్న ఆలోచన. అమ్మమ్మ అయితే నాకు ఊరు నుంచి నువ్వులుండలు తెచ్చింది. సో, అదైతే ఒక పార్టీషన్‌లో పెట్టాను. అండ్ దోస కోసం చట్నీ పిల్లలు తింటారు, తినరు ఇంకా అని తను తినే ఆ ఒక్క దోస అయినా ఇష్టంగా తినాలని చెప్పేసి సాస్ పెట్టేశాను. కొంచెం హెల్తీ, కొంచెం అన్‌హెల్తీ 2 బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. బికాజ్ ఎందుకంటే టోటల్ 100% హెల్తీ అని మనం ఇవ్వలేము. ఎక్కడో దగ్గర అన్‌హెల్తీ ఉంటుంది. బట్ మన సైడ్ నుంచి కొంచెం హెల్తీ, అన్‌హెల్తీ బ్యాలెన్స్ చేస్తూ ఇస్తే వాళ్ళు సడన్‌గా బయట చూసినప్పుడు దానికి ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇంకో పార్టిషన్‌లో అయితే క్యారెట్ పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయింది. ఇలాంటి సింపుల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.